పరిశుద్ధాత్మ నామమునకు యుగములకు మహిమ కలుగును గాక. 2025వ సంవత్సరం 43వ ఆదివారమున దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడా వచ్చిన మీ అందరికీ క్రీస్తునామ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో నేటి పరిశుద్ధ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దైవజనులు ముందుకు వచ్చి మనం ప్రారంభ ప్రార్థనలో నడిపించవలసిందిగా ప్రభు పేరట వారిని ప్రేమతో కోరుచున్నాం. అందరం కూడా ప్రార్థనలో ఏకీభవించాం. ప్రార్థించాం. కృపా సత్య సంపన్నుడైన మా పరలోకపు తండ్రి, ఆరాధనకు పాత్రుడైన మా దేవా, నీతి స్వరూపి, మహోన్నతుడా, మహాగణుడా, మహోన్నత స్థలంలో నివసించే నిత్య నివాసి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని గాన ప్రతిగానంలో స్థుతించుకుంటున్న మా గొప్ప దేవా, మీ చిత్తానుసారంగా మరి తండ్రి మేమందరము ఆత్మతో సత్యంతో ఆరాధించబోతుండగా ఈ ఆరాధన మీ అధ్యక్షత మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, సమస్తము క్రమముగా మర్యాదగా లేఖనానుసారంగా మీ చిత్తానుసారంగా జరిగించుకోవడం ప్రాధాన్యపడుతున్నాం. జరిగించిన ఒక్కొక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మీరు సన్నిధికి రావాలని మార్గ మధ్యలో ఉన్న బిడ్డలకు మీ సన్నిధికి నడిపించండి. మీ సన్నిధిలో ఒక దినము గడుపుతా 1000 దినములతో సమానమని సెలవిచ్చిన మా గొప్ప దేవ, మీకు ధన్యకరమైనటువంటి స్థితిని మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. గత సోమవారం నుండి ఇప్పటి వరకు మేము చేసిన ప్రతి విధమైన పొరపాటు, తప్పిదము, అవినీతులు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా తండ్రి, ఆరాధన కార్యక్రమం ద్వారా మేము వినబోయినటువంటి అమూల్యమైనటువంటి మీ సందేశము మా హృదయాల్లో నాటబడి ఫలించుకునే సహాయం దయచేయండి. మా హృదయ తలుపులను తెరవమని ప్రాధాన్యపడుతున్నాం. ప్రత్యేకంగా ఒక్కొక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆయా బిడ్డల హృదయాలకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారమును, మరి భౌతికమైనటువంటి వారి అక్కరను, అవసరతను, ఆశతో ఎదురు చూస్తుండగా సంపూర్ణంగా ప్రతి ఒక్కరి ఆశను తీర్చి ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరుస్తానని మీరు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకొక్కరికే చెల్లిస్తూ మా ప్రభు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో పాటల ద్వారా దేవుని నామాన్ని కనపరుద్దాం. మనందరికి వచ్చినటువంటి కీర్తన దేవునికి స్తోత్రము గానము చేయటమించడానికి కీర్తన పాడుతున్నాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయు వారని, గుండె చెదరిన వారిని బాగు చేయు వారని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటికన్నీయు పేరులు పెట్టుచున్న వాడని, వాటికన్నీయు పేరులు పెట్టుయున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్ప వాడును, అధిక శక్తి సంపన్నుడు, ప్రభువు గొప్ప వాడును,
అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది ఆయన ఆకాశము మేఘములతో కప్పును ఆయన ఆకాశము మేఘములతో కప్పును భూమి కొరకు వర్షము సిద్ధపరచు వాడని భూమి కొరకు వర్షము సిద్ధపరచు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించును పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించును అరచు పిల్ల కాకులకును ఆహారముత నీయును అరచు పిల్ల కాకులకును ఆహారముత నీయును దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది గుర్రముల నరులందలి బలమునాలందించడు గుర్రముల నరులందలి బలమునాలందించడు కృపకు వేడు వారిలో సంతసించు వాడని కృపకు వేడు వారిలో సంతసించు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది యెరూషలేమై హోవను సీయోను నీ దేవుని యెరూషలేమై హోవను సీయోను నీ దేవుని కీర్తించుము కొని యాడుము ఆనందించు వాడని కీర్తించుము కొని యాడుము ఆనందించు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే
దయే మంచిది. రెండవ పాట కూడా పాట ద్వారా దేవుని నామాన్ని స్తుతిద్దాం. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా. నేవెనుదిరుగా నిన్నే పూజింతును, నిన్నే పూజింతును యేసు, నిన్నే పూజింతును. నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా. నేవెనుదిరుగా నిన్నే కీర్తింతును, నిన్నే కీర్తింతును యేసు, నిన్నే కీర్తింతును. నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా. నేవెనుదిరుగా నిన్నే ధ్యానింతును, నిన్నే ధ్యానింతును యేసు, నిన్నే ధ్యానింతును. నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా. నేవెనుదిరుగా. మూడవ పాట కూడా పాడుతున్నాం. We praise thee, O God, for the Son of thy love, for Jesus who died and is now gone above. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. We praise thee, O God, for the Spirit of life, who has shown us a Savior and scattered our life. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. All glory and praise to the Lamb that was slain, who has borne all our sins and has cleansed every stain. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. Revive us again. Fill its heart with thy love. May its soul be rekindled with fire from above. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. ప్రార్థన
చేసుకుందాం. అందరం కూడా కళలో ఉంచినట్లయితే ప్రార్థనలో అందరం కూడా ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా మహాగణుడైన తండ్రి, ఇంతవరకు ప్రార్థన ద్వారా పాటల ద్వారా నిన్ను ఆరాధించాం. ఈ యొక్క సమయంలో నీ యొక్క వాక్యంలోనికి వెళ్ళబోచుండగా తండ్రి నీ యొక్క కృపను మాకు దయచేయండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాలను, అర్థం చేసుకునే మనసులను తండ్రి, గ్రహించగలిగినటువంటి హృదయాలను తండ్రి, వినగలిగే చెవులను, చూడగలిగిన కన్నులను మాకు దయచేయండి. మీ గ్రంథంలోని ఆశ్చర్యమైన కార్యాలు బోధించుతుండగా తండ్రి మీ యొక్క ఆశ్చర్యమైన కార్యాలను చూసినట్లు మా మనోనేత్రాలు తెరవమని వేడుకుంటున్నాం. దేవ, మా యొక్క హృదయ తలుపులు తెరచి నీ యొక్క వాక్యము మా హృదయం లోపల ప్రవేశించి మా హృదయంలో కార్యాలు జరిగించినట్లు సహాయం చేయండి. ఈ యొక్క సమయంలో ఉత్తర ప్రత్యుత్తర భాగం ద్వారా తండ్రి నేను ఆరాధించబోతున్నాం. బైబిల్ పఠనం ద్వారా నేను ఆరాధి సమయంలో ఉత్తర ప్రత్యుత్తర భాగాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 136వ కీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మన మధ్య సహోదరులు శ్రీనివాస రెడ్డి గారు చదువుతారు. మొదటి లైన్ సహోదరులు చదువుతారు. రెండవ లైన్ ఆయన కృప నిరంతరం ఉన్న మాటలు మనం బిగ్గరగా పలికి దేవుని నామాన్ని ఆరాధించాము. ఆ తర్వాత సోదరు ప్రభుతేజ గారు ముందుకు బయలు పట్టణాన్ని కూడా చేయవలసింది. ఆరాధన సిద్ధపడి వచ్చిన అందరికీ ప్రభు తెలుపుతున్నాం. 136 కీర్తన ధ్యానించుకున్నాం. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఒక్కడే ఆశ్చర్యకార్యము చేయువాడు. ఆయన కృప నిరంతరం ఉండును. తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలుగ చేశాను. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరం ఉండును. పగటి నేయుటకు ఆయన సూర్యుని చేశాను. ఆయన కృప నిరంతరం ఉండును. రాత్రి నేయుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేశాను. ఆయన కృప నిరంతరం ఉండును. ఐగుప్తు దేశం తొలిచూళ్ళను ఆయన హతము చేశాను. ఆయన కృప నిరంతరం ఉండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించాను. ఆయన కృప నిరంతరం ఉండును. చేయి చాచి తన బాహుబలం చేత వారిని రప్పించాను. ఆయన కృప నిరంతరం ఉండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చాను. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఇశ్రాయేలును దాని నడుమ దాటిపోజేశాను. ఆయన కృప నిరంతరం ఉండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేశాను. ఆయన కృప నిరంతరం ఉండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చాను. ఆయన కృప నిరంతరం ఉండును. గొప్ప రాజులను ఆయన హతము చేశాను. ఆయన కృప నిరంతరం ఉండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేశాను. ఆయన కృప నిరంతరం ఉండును. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేశాను. ఆయన కృప నిరంతరం ఉండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేశాను. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన వారి దేశమును మన స్వాస్థ్యముగా అప్పగించాను. ఆయన కృప నిరంతరం ఉండును. మన సేవకుడు ఇశ్రాయేలుకు దాన్ని స్వాస్థ్యముగా అప్పగించాను. ఆయన కృప నిరంతరం ఉండును. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన కృప నిరంతరం ఉండును. మన శత్రువుల చేతుల నుండి మనల్ని విడిపించాను. ఆయన కృప నిరంతరం ఉండును. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నారు. ఆయన కృప నిరంతరం ఉండును. ఆకాశమందుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆయన కృప నిరంతరం ఉండును. ఆదికాండము 24వ అధ్యాయం 21 నుంచి 40 వచనాలు. ఆ మనుషుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసినో లేదో తెలుసుకోవాలని ఊరకుండెను. ఒంటెలు త్రాగుటైన తరువాత ఆ మనుషుడు 1/2 తులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులములు ఎత్తుగల 2 బంగారపు కడియములను తీసి, నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను. అందుకామె, నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడకు బెతువేలు కుమార్తెనను. మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా, ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించినను. అంతటా ఆ చిన్నది పరిగెత్తుకుని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపాను. రిబ్కాకు లాబాను ఒక సహోదరుడు ఉండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటినున్న ఆ మనిషిని యొద్దకు పరిగెత్తుకుని పోయాను.
అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడిమలను చూచి, ఆ మనుషుడు ఇలాగూ నాతో మాట్లాడినని తన సహోదరి అయిన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుషుని వద్దకు వచ్చెను. అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండగా లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా, ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధం చేయించుతున్నాను. ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుక్కొనుటకు అతనికిని అతనితో కూడున్న వారికి నీళ్లు ఇచ్చి అతనికి భోజనం పెట్టించిన గాని అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనం చేయననగా లాబాను చెప్పమనను. అంతటా అతడు ఇట్లనెను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసదాసి జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను. నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యంలో నా యజమానునికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు. మరియు నా యజమానుడు నాతో, నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెళ్లి చేయవద్దు. అయితే నా తండ్రి ఇంటికిని నా వంశస్థుల ఎద్దుకును వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేయుటకు ఒక పిల్లని తీసుకుని రావాలని నా చేత ప్రమాణం చేయించను. అప్పుడు నేను నా యజమానునితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవడి సన్నిధిలో నేను నివసించుతున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణం సఫలం చేయను కనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చెదవు. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై యున్నాటి ఆ దీపము, నరరూపమెత్తిన పరలోక వాక్యమా నాతో మాట్లాడుమా నా ప్రభువా, నరరూపమెత్తిన పరలోక వాక్యమా నాతో మాట్లాడుమా నా ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా, నాదుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా, నాదుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై యున్నాటి ఆ దీపము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు. దేవుని సన్నిధానములో కూడి ఉన్నటువంటి మనల్ని దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరిచి తన యొక్క కృపలో వర్ధిల్లజేయునుగాక. మనము గత జనవరి మాసం నుండి ఆదికాండము 12వ అధ్యాయం నుండి మనము అనేకమైన విషయాలను నేర్చుకొని వస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతం మనము ఆదికాండము 24వ అధ్యాయము ప్రారంభించాం. అబ్రహాము యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి ఒక్కొక్క కార్యము ఒక్కొక్క అద్భుతం, ఒక్కొక్క కార్యము ఒక్కొక్క అద్భుతం. ఆయన ప్రయాణం అయితేనేమి, ఆయన నివాసం అయితేనేమి, ఆయన యొక్క కాపురం అయితేనేమి, ఆయన యొక్క కుమారుడైతేనేమి, ఆయన భార్య అయితేనేమి, వాళ్ళ అన్న కుమారుడైనటువంటి లోతు అయితేనేమి, అన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యాలు. అయితే ఇప్పుడు అబ్రహాము జీవితంలో ప్రతి కుటుంబంలో కూడా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని మనము చూడబోతూ ఉన్నాం. అదేంటి అంటే అబ్రహాము ఇంట్లోనికి కోడలు రావడం. అంటే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినటువంటి కుమారుడైనటువంటి ఇస్సాకు ఇప్పుడు అబ్రహాం ఏం చేయాలనుకున్నాడు? పెళ్లి చేయాలనుకున్నాడు. ఈ యొక్క పెళ్లి అనేటువంటిది
వివాహం అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో మనము హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో చదువుతున్నాము. వివాహం ఎటువంటిదంట? అన్ని విషయంలో ఘనమైనది. వివాహము ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని విషయాల్లో దేవుడు దానిని ఘనమైనదిగా ఎంచుతున్నాడు. దేనిగా ఎంచుతున్నాడు? ఘనం. ఇట్స్ అన్ హానరబుల్ థింగ్. పెళ్లి అనేటువంటిది, వెడ్డింగ్ అనేటువంటిది, మ్యాట్రిమోని, మ్యారేజ్ అనేటువంటిది అది చాలా ఘనమైనటువంటిది అనమాట. ఆ ఘనమైన కార్యాన్ని ఎవరితో అంటే వాళ్ళతో చేసుకునేటువంటి పరిస్థితి కదా. అందులో ఆయన అబ్రహాము దేవునితో కూడా సహవాసము చేసినటువంటి వాడు. అబ్రహామును పరిశుద్ధ గ్రంథంలో మనం ఏమని చూస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు. అబ్రహాం వాజ్ ఫ్రెండ్ టు గాడ్. దేవునికి స్నేహితుడు అనమాట. అటువంటి దేవుని మనసు కలిగినటువంటి అబ్రహాము, దేవునితో స్నేహం చేసినటువంటి అబ్రహాము, దేవుని కొరకు ఉన్నటువంటి సమస్తాన్ని, సొంత వారిని, బంధువులను, స్నేహితులను, సొంత ఇంటిని విడిచిపెట్టి వచ్చినటువంటి అబ్రహాం యొక్క కుటుంబంలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమం, అంటే ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ జరుగుతుంది అనమాట. అది గత 2 వారాలుగా మనం చదువుతూ వచ్చాం. అయితే ఈరోజు మనము నేరుగా మనం వెళ్ళిపోదాం. ఇక్కడ అబ్రహాము ఏం చెప్తున్నాడంటే తన యొక్క కుమారునికి కానాను స్త్రీలో వివాహము చేయొద్దు అంటాడు. ఎందుకు చేయకూడదో అంతకుముందు వారం చదువుతున్నాం. తర్వాత ఇప్పుడు ఎలియాజర్ను పంపిస్తూ ఉన్నాడు. 24వ అధ్యాయము 10వ వచనం. అతడు ఎవరు? ఎలియాజరు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని అతడు లేచి అరమ్నాహారాయిములోనున్న నాహోరు పట్టణము చేరాడు. ఆయన ఎన్ని ఒంటెలు తీసుకెళ్లాడు? 10 ఒంటెలను తీసుకొని ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేసి ఆయన ఏ ఊరికి వెళ్ళమన్నాడు అబ్రహాము? నేను ఏ ఊరి నుండి అయితే దేవుడు నన్ను పిలిచాడో, ఏ ఊరిలో నుండి అయితే దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడో ఆనా జన్మలలో నుండి నా కుమారునికి ఒక భార్యను నీవు తీసుకురా అని ఎలియాజర్ను పంపి ఎలియాజర్గా చెప్పాల్సిందంతా చెప్పాడు. అయ్యా, నేను ప్రత్యేకింపబడినటువంటి వాడును, నేను దేవునితో నిబంధన కలిగినటువంటి, ఆయన కవనెంట్ రిలేటెడ్ పర్సన్ విత్ గాడ్. దేవునికి నాకు ఉన్నటువంటి నిబంధనకు గుర్తు ఏంటంటే సున్నతి. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి అందరికీ అది ఉండదు, నాకు మాత్రమే అది, నా కుటుంబానికి మాత్రమే ఉంది. కాబట్టి నా కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, నా కుటుంబంలో ఇస్సాకు కొరకు పుట్టినటువంటి ఒక వ్యక్తిని నీవు తీసుకొని రామని పంపించినప్పుడు ఆయన అబ్రహాం యొక్క షరతులను తీసుకొని 10 ఒంటెలను తీసుకొని అతను ఉన్నటువంటి సమస్తాన్ని తీసుకొని వెళ్ళి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. 11వ వచనము. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లా నేను చూడండి ఏం చేస్తున్నాడు ఆ వ్యక్తి. ఎవరైనా అబ్రహాం యొక్క ప్రధాన దాసు, అబ్రహాంకు మేనేజర్ అనుకోవచ్చండి. చూడండి అబ్రహాం యొక్క విశ్వాసం ఎంత గొప్పది. అబ్రహాం దేవుడు ఏమడిగాడంటే, అయ్యా నీ కొడుకుని దహన బలిగా నాకు ఇవ్వు, అంటే నీ కుమారుని బలిపీఠం మీద పెట్టి ఆయన ఏం చేసి అగ్నితో ఆహుతి చేయి అంటే వెనకాడా? ఏం చేశాడు? అంత పెద్ద కుమారుణ్ణి బలిపీఠం మీద కట్టాడా లేదా? కాళ్ళతో కట్టి కత్తి తీసుకొని ఏం చేయబోతున్నాడు? వెంటనే దేవుడు ఏమన్నాడు? అబ్రహాము విశ్వాస పరీక్షలు నువ్వేం చేశావు? అటువంటి అబ్రహాము యొక్క దాసుడు ఈయన. అబ్రహాం యొక్క దాసుడు ఎవరు? ఎలియాజరుతో చెప్పాల్సిన చెప్పి పంపిస్తే ఈయన ఊరి పొలిమేరలకు వెళ్ళిన వెంటనే ఏం చేస్తున్నాడో చూడండి. 11వ వచనం. ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేశాడు. ఏం చేశాడు ఇక్కడ చూస్తున్నారా? ఏం చేశాడు? ఒంటెలు మోకరించాయి. ఈయన కూడా ఏం చేస్తున్నాడు? ఈయన కూడా మోకరిస్తున్నాడు. కింద చూద్దాం. నా యజమానులకు అబ్రహాము దేవుడైన యెహోవా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఊరి పొలిమేరల్లో నిలబడి ఏం చేస్తున్నాడు? ఈయన ప్రార్థన చేస్తున్నాడు. చూసారా? విశ్వాసం అనేటువంటిది, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడం అనేటువంటిది, వాళ్ళ యొక్క జీవితంలో ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యత. ప్రార్థనే దేనికైనా
బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అన్ని విషయములలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ఇక్కడ అబ్రహామే విశ్వాసం కలిగినటువంటి వాడైతే అబ్రహాము యొక్క విశ్వాసాన్ని చూస్తూ అతనితో పాటు ఉన్నటువంటి ఎలియాజరు కూడా ఏమి నేర్చుకున్నాడు? అబ్రహాం దగ్గర నేర్చుకున్నాడా? విశ్వాసము, భక్తి, ప్రార్థన జీవితాన్ని అతను అలవర్చుకున్నాడు. ఆయన అలవర్చుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, నా యజమానుడు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. ఏమంటున్నాడు? అయ్యా, నేను వచ్చిన పని, నా మీద అబ్రహాము పెట్టినటువంటి బాధ్యత చాలా పెద్దదయ్యా. అయ్యా, నేనేం చేసేది? ఇంత పెద్ద ఊరిలో ఎవరు అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకుని ఏర్పాటు చేసిన వధువుని నేనెలా కనిపెట్టేది అని దేవుని మీద ఆయన ఏం చేశాడు? చూడండి, ఇది మీకు ఎందుకు నేను చూపిస్తున్నానంటే, ఆ ఎలియాజర్ అనే వ్యక్తి అబ్రహాము గొప్ప వ్యక్తి, పేద వ్యక్తి? చాలా. ఆయన ఏమంటున్నా ఏంటంటే హీఈస్ ఎక్స్ట్రీమ్లీ రిచ్, ఆయన బహు ఐశ్వర్యవంతుడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆయన దాసుడైనటువంటి ఎలియాజరు చూడండి, ఊరు పెరుమేరల్లో ఎలా ఉన్నాడు? ఆయన మోకరించి తనతో వచ్చినటువంటి ఒంటెలను కూడా ఏం చేస్తున్నాడు? మోకరింపజేసి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీవే నేను వచ్చినటువంటి కార్యాన్ని ఏం చేయమంటున్నాడు? సఫలము చేయు, సఫలము చేయు దేవుడా అని అడుగుతున్నాడు. చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుతున్నాను, ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటిలకును నీళ్లు పెట్టుదనని ఏ చిన్నది చెప్పునో ఆమె నీ సేవకులని ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉన్నగాక, అందువల్ల నీవు నా యజమానుల మీద అనుగ్రహం చూపుతావని తెలుసుకున్నాను అని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 12వ వచనంలో, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానులకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. ఇక్కడ ఈయన చేస్తున్నటువంటి పని ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి ఊరు పెద్దల దగ్గరికి వెళ్ళాడా? జ్యోతిష్యం చెప్పేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడా? చిలకతో జ్యోతిష్యం చెప్పేటువంటి వారి దగ్గరికి వెళ్ళాడా? లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఎక్కడే వెళ్ళాలా? దేవుని సన్నిధిలో మోకరించాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామను కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాట ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాత నిబంధన కాలంలో పితరుల యుగంలో జీవిస్తున్నటువంటి అబ్రహాము సేవకుడైనటువంటి ఎలియాజరుకు ఆలోచన వచ్చింది, నేను నా పనుల భారం ఎవరి మీద వేయాలి? కీర్తనల గ్రంథము 22వ వచనము ఇక్కడ ఉంది చూడండి, కనిపిస్తుందా? కనిపించకపోతే చదవండి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకును. మన పనుల భారం ఎవరి మీద వేయాలి? అది వివాహమైనా, అది చదువైనా, అది వ్యాపారమైనా, అది ఉద్యోగమైనా, మరి ఏదైనా. కింద సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. సామెతల గ్రంథంలో ఏం చూస్తున్నాం? 16వ అధ్యాయం 3వ వచనంలో ఏం చూస్తున్నావు? నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఇప్పుడు అబ్రహాము సేవకుడైనటువంటి ఎలియాజరు తన యొక్క పనుల భారము ఎవరి మీద ఉంచాడు? యెహోవా మీద ఉంచాడు. కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో చెప్తున్నాడు, అయ్యా నువ్వు చేయకపోతే మేమేం చేయలేము, నువ్వు చేయకపోతే ఇస్సాకు భార్యని నేను కనుక్కోలేను. కాబట్టి ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి మనము, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మనము, మన యొక్క జీవితము, మన యొక్క ఆలోచన, మన యొక్క భక్తి ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. మన పనుల భారము ఎవరి మీద వేయాలి? ఏ భారంతో నువ్వు ఉన్నా, ఏ భారంతో ఇక్కడ ఉన్నటువంటి మనలో ఎవరు ఏ స్థితిలో ఉన్నా మన పనుల భారాన్ని మనం ఏం చేయాలి? అంత ఐశ్వర్యవంతుడైనటువంటి అబ్రహాము యొక్క దాసుడైనటువంటి ఎలియాజరు తన భారాన్ని ఎవరి మీద మోపాడు? ఎవరి మీద మోపాడు? అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు యొక్క వివాహం యొక్క భారము ఎవరి మీద మోపబడింది? కాబట్టి ఇస్సాకు యొక్క జీవితంలో దేవుడే దాన్ని ఏం చేశాడు? ఆ ఉద్దేశాన్ని ఏం చేశాడు? సఫలపరిచాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం ఏం చదువుతున్నాం అంటే, ఆయన మిమ్మల్ని గురించి, ఎవరు? దేవుడు మనల్ని గురించి చింతించుతున్నాడు కనుక మన చింత యావత్ ఎవరి మీద వేయాలి? ఆయన మీద వేయాలి. ప్రియమైనటువంటి వారలారా, ఇవన్నీ చేయాలంటే
మన చింత దేవుని మీద పెట్టాలంటే, మన భారము యెహోవా మీద మోపాలంటే, మన పనుల భారము దేవుని మీద, మన భారం ఆయన మీద వేయాలంటే మనకు కావలసింది విశ్వాసం. మనకేముండాలి? ఫెయిత్ అనేటువంటి ఆ పదం ఉండాలి. మనలో ఏముండాలి? విశ్వాసం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవునికి ఇష్టంగా ఉండాలంటే ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి కూడా తమ జీవితంలో విశ్వాసం ఉండాలి. ఎవరి మీద? ఏమని ఉండాలి? దేవుడు ఉన్నాడు, తన్ను వెదుకు వారికి ఆయన ఫలము దయచేస్తాడన్నటువంటి నమ్మకం ఉండాలి. ఆ విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎలియాజరు ఏం చేశాడు? విశ్వాసంతో ప్రార్థన చేశాడు. విశ్వాసంతో ప్రార్థన. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తాం, యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పిన. విశ్వాసం ఉందా ఇక్కడ? విశ్వాసం అనే పదాన్ని వాడుతున్నాడా యేసు ప్రభు? ఎస్, వాడుతున్నాడు. మీరు ప్రార్థన చేసేటప్పుడు వేటిని అడుగుతున్నారో, ఇక్కడ ఎలియాజరు ఏమడుగుతున్నాడు? ఇస్సాకుకు భార్యను, నాకు నా యజమానుడైన అబ్రహాము నా మీద పెట్టిన బాధ్యత ఏంటంటే తన కుమారుడైన ఇస్సాకు భార్యను తీసుకురావాలి, అబ్రహాంకు కోడలను నేను తీసుకుని వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీవు నా కార్యాన్ని నువ్వు సఫలపరచు. ఈరోజు ప్రియమైనటువంటి వాళ్ళారా, పెళ్ళైనా సరే, ఉద్యోగమైనా సరే, వ్యాపారమైనా సరే, చదువైనా సరే, లేకపోతే ఏదైనా ఒక కార్యక్రమం అయినా సరే, ఏదైనా సరే మన జీవితంలో ఆ కార్యాలు సఫలం అవ్వాలంటే, మన జీవితంలో ఆ కార్యాలు జరగాలి అంటే, మన జీవితంలో ఆ కార్యాలు విజయవంతంగా జరగాలి అంటే బైబిల్ మనకు చూపిస్తున్న మాదిరి ఏంటి అంటే ప్రార్థన. ఏంటది? అది దేనితో కూడినటువంటి ప్రార్థన? యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు ప్రార్థన, ఎస్, విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన, నమ్మకముతో కూడినటువంటి ప్రార్థన. ఎలా ఉండాలంట నమ్మకం? మీరు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుతున్నారో అవి మీకు దొరికినవని నమ్మాలి. అవి ఏం చేయాలి? దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ, మీరు వాటిలో కొన్నిటిని పొందుదరని వారితో చెప్పాడా? ఏమనుంది అక్కడ? మీరు వాటిలో కొన్నిటిని పొందుదరా? వాటిని అన్నిటినీ, యూ విల్ బి ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్. నువ్వు ఏదైతే కోరుతున్నావో వాటిని దేవుడు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ 15వ వచనం చూడండి, అతడు మాటలాడుట చాలింపక ముందే. ఎలియాజరు ప్రార్థనలో మనము చూడవలసింది ఏంటి అంటే విశ్వాసం. అయ్యా నేను మంటలాడను, నాకేం తెలియదయ్యా, ఈ భారాన్ని ఎవరి మీద మోపుతున్నానో నీ మీద, దేవుడి మీద, నీ మీద మోపుతున్నాను దేవుడికి చెప్పాడు. అతని ప్రార్థన ఇంకా అయిపోలేదు. ప్రార్థన ఇంకా అయిపోలేదు. ఏమన్నాడు? అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతీయేలు పుట్టిన రెబ్కా కడవ భుజము మీద పెట్టుకుని వచ్చెను. కడవ ప్రార్థనలో అడిగాడు. అయ్యా ఏమన్నాడు ప్రార్థనలో? ఈ ఊరి వాళ్ళ పిల్లలు నీళ్లు చేదుకున్నట్టుకు వస్తున్నారు, కాబట్టి నేను త్రాగునట్టు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టుకుని ఏ చిన్నది చెప్పునో ఆమె నా సేవకుడైన అబ్రహాముకు పాళ్ళు. ఏమన్నాడు దేవునితో? అయ్యా పడుచు పిల్లలందరూ వస్తున్నారు, కన్యకలందరూ వస్తున్నారు, ఎవరైతే కడవ పట్టుకొని వస్తుందో, అమ్మా నాకు నీళ్ళు ఇవ్వమని అడిగాను, ఆమె నాకు నీళ్ళు ఇవ్వాలి, నీకు కాదయ్యా నీ ఒంటెలకు కూడా. ఎన్ని ఒంటెలు? 10 ఒంటెలు. నా 10 ఒంటెలకు నాకు నీళ్ళు ఇస్తే ఆ అమ్మాయే నా యజమానుడైనటువంటి అబ్రహాం ఇంటికి కోడలు అవుతుందని నేను ప్రార్థన చేసుకుంటుంటే ఒక ఆమె రానే వచ్చింది, కడవతో వచ్చింది. కడవతో వచ్చిన వెంటనే ఆమెను, రెబెకాను ఏమడిగాడు ఆయన? అమ్మా నాకు 17వ వచనం, ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొన్నట్టు పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె, అయ్యా నీకు మాత్రమే కాదు త్రాగమని చెప్పి త్వరగా తన కడవని చేతి మీదకి దించుకొని అతనికి ఏమిచ్చింది? దాహము ఇచ్చింది. ఏమిచ్చింది?
నీళ్లు తాగడానికి అవకాశము ఇచ్చింది. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత, నీ ఒంటెలను త్రాగుడు మట్టుకు నేను వాటికి నీళ్లు చేదిపోయిందని చెప్పి త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోసెను. అంకులో ఒకటి అడిగాడు, అది చూపిద్దాం అనుకున్నాను, అది ఉందో లేదో మిస్ అయిపోయి. ఆమె బావిలో నుంచి నీళ్లు చేదేటువంటిది చూపిద్దాం పెట్టాను కూడా, అది ఎక్కడ మిస్ అయింది. సరే, వచ్చే వారం చూద్దాం. ఇక్కడ ఆమె ఆయనకు నీళ్లు పోసింది, ఆమె ఒంటెలకు కూడా నీళ్లు పోసింది. ఇప్పుడు ఎలియాజరు చేసినటువంటి ప్రార్థన ఫలించిందా లేదా? అంటే ఆ ప్రార్థనలో ఏముంది? విశ్వాసం ఉంది. ఆ విశ్వాసము ఈరోజు మన ప్రార్థనలో విశ్వాసం, మన ప్రార్థన ఏముండాలి? విశ్వాసం ఉంది. ఎలియాజరు ప్రార్థన ఎన్నాళ్ళే, ఆయన భక్తి చాలా గొప్పదిలే, నా భక్తి చిన్నదిలే అనుకునేదానికి ఉందా? మత్తయి సువార్త 21:22 చెప్తున్నాను, నేను దాన్ని నమ్మినట్లయితే నువ్వు ఏది అడిగినా వాటన్నిటిని నేను నీకు ఇస్తాను అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి ప్రభుత్వమైతే మిగతా వచనాలను మనము వచ్చే వారం చదువుదాం. ఇంకా చాలా పెద్ద అధ్యాయం ఇది, అసలు 67 వచనాలు. కాబట్టి ఇది 3వ వారం, 24వ అధ్యాయం మనం 3వ వారం. అట్లీస్ట్ ఒక మంచి పాఠాలను 3 వారాలకు మనం నేర్చుకుంటున్నాం. మొదటి వారం మనము ఏం నేర్చుకున్నాం? ఎందుకు మనము అబ్రహాము ఆ 7 దేశస్తులు ఉన్నారు కదా, కనానీయులు, మిగతా వాళ్ళతో ఎందుకు బియ్యం అందకూడదో ఆయన చెప్పాడు. తర్వాత అసలు వాళ్ళతో బియ్యమే అందకూడదు కదా, అసలు వాళ్ళని మధ్యలో ఈయనెందుకు పెట్టాడు అన్నదానికి కారణాన్ని మనం తీసుకున్నాం. అంటే వాళ్ళని పరీక్షించడానికి. ఎప్పుడు కూడా అవిశ్వాసులు ఉంటేనే మన విశ్వాసం అనేటువంటిది ఎంత గొప్పదో దేవుడు పరీక్షించడానికి అవిశ్వాసులను మన మధ్యలో పెట్టాడు. మూడవది ఈరోజు నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే ఎలియాజరులో ఉన్నటువంటి విశ్వాసం. ఏంటా విశ్వాసం? పనుల భారాన్ని మనం ఏదైనా కానీ మన పనుల భారాన్ని మనం ఏం చేయాలి? యెహోవా మీద మోపాలి. ఒకసారి ఆ మాటను పలికి మనము ముగించుకుందాం. సామెతల 16వ అధ్యాయం 3వ వచనం అన్నం దగ్గరగా పలుకుదాం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యము మా అందరి వినికిడిలో ఫలింపునిచ్చినట్లు సహాయం చేయమని క్రీస్తు నామములో ప్రార్థించున్నాము తండ్రి. సమయంలో మనము శిలువ ధ్యాన గీతంలోనికి మనం వెళ్దాం. స్తుతులు సల్పుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. స్తుతులు సల్పుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. వృజనములపై జయమునిచ్చిన వృజనములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు. విజయుడా నిన్ను వేడుకొందు. స్తుతులు సల్పుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. నరులగావను
పరుడనైనా నా కొరకుని పరుడనైనా నా కొరకుని ప్రాణము నార్పించినావు ప్రాణము నార్పించినావు స్తుతులు సాల్పుచు భక్త పాలక ప్రస్తుతి తోని నామమును. ప్రభురాత్రి భోజన కార్యక్రమం మనం ఆచరించడము. మన మధ్యలో దైవజనులు ప్రభురాత్రి భోజన కార్యక్రమం నడిపిస్తారు. మనందరం కూడా ప్రార్థనా పూర్వకంగా సిద్ధపాటు కలిగి ప్రభురాత్రి భోజన కార్యక్రమం ఆయతపడబోతున్నాం. లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23-24 వచనాల్లో తెలియజేసిన విధముగా మనము ఆ కార్యక్రమంలో పాల్గొని చేద్దాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనించి విధించారు. కృపా సత్య సంపన్నుడైన మా పరలోకమైన దీవెనకరమైన స్థితిలో మమ్మల్ని ఉంచి మీరు కోరిన విధముగా మా ప్రభు యేసుక్రీస్తు వారు ఆదేశించిన విధముగా ఆత్మతో సత్యంతో ఆరాధించే యోగ్యతను అర్హతను మాకు దయచేసి బలహీనము అయినప్పటికీ మీ సన్నిధికి తోడుకొని వచ్చిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా పాపముల నిమిత్తము సిలువలో నలగొట్టబడిన మా ప్రభు శరీరమునకు సాదృశ్యమైన రొట్టె మా మధ్యలో ఉంటుండగా రొట్టెను ఆశీర్వదించి మాకు దయచేయండి. స్వీకరిస్తున్నటువంటి మమ్మల్ని మరి ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. పంచిపెడుతున్నటువంటి పరిచారకులను దీవించి ఆశీర్వదించమని ప్రాధేయపడుతున్నాం. ప్రత్యేకంగా గతంలో మేము చేసినటువంటి ప్రతి విధమైన పొరపాటును, తప్పిదాలను, అవిధేయతను మేము మీ సన్నిధిలో ఒప్పుకొని నీతియుక్తమైన విధముగా ఈ పరిశుద్ధమైన కార్యక్రమంలో చేసి పరలోక సంబంధమైన భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్నట్టుకు మమ్మల్ని ఆయుధపరచమని మా ప్రభు యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తములైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అవును, మికిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రిస్తూ దివ్యంకరమైన స్థితిలో మమ్మల్ని ఉంచిన విధానం బట్టి అయినా మీ సన్నిధిలో ఉండుట ఒక దినము 1000 దినములతో సమానమని సెలవిచ్చున్నారు. ఆ రీతిగా అద్భుత రీతిగా మా జీవితాల్లో మీరు చేసినటువంటి గొప్ప మేలును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో మీరు చేసే ఒక్కొక్క మేలు, ఒక్కొక్క అద్భుతం మేము ఊహించలేము తండ్రి. అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయమునకు గోచరము కావు తండ్రి.
కనుక ఈ సమయంలో మీరు చేసినటువంటి ఇమెయిల్ను బట్టి స్తోత్రం చేస్తున్నాం. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడనేటువంటి మరి అమూల్యమైనటువంటి మీ సందేశాన్ని మేము గ్రహించగలిగాం. అందరం బట్టి స్తోత్రం చేస్తున్నాం. మా పాపముల నిమిత్తము శిలువలో మా ప్రభువారు చిందించిన నిబంధన రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షరసము ఆశీర్వదించి మాకు దయచేయమని, స్వీకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, పంచిపెడుతున్న పరిచారకులను ఆశీర్వదించమని మా ప్రభు యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆరాధనలో చివరి అంశమైనటువంటి కానుకలు సమర్పించుకుంటూ ముందుగా పరిశుద్ధ గ్రంథం నుండి లేఖన భాగాన్ని చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నాం. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరమగును. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం నుండి సనుగు కనుకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలను దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారని ప్రేమించును. మరి అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతికార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరించేయగలరు. కానుకల గీతం పాడుచుండగా సహోదరులు జనార్దన్ అన్న గారు కానుక ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. రానున్న కాలము కలతనివ్వదు, రానున్న కాలము కలతనివ్వదు. నా మంచి కాపరి సదా నన్ను నడుపును, నా మంచి కాపరి సదా నన్ను నడుపును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ఎడారులు లోయలు ఎదురు నిలచినా ఎన్నడెవరు నడువని బాటయైనను. ఎడారులు లోయలు ఎదురు నిలిచినా ఎన్నడెవరు నడువని బాటైనను. వెరువదెన్నడైనను నాదు హృదయము, వెరువదెన్నడైనను నాదు హృదయము. గాయపడిన యేసు పాదమందు నడచెను, గాయపడిన యేసు పాదం అందు నడచెను. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ప్రవాహమలే శోధకుండు ఎదురు వచ్చినా యుద్ధకేక నా నోట యేసు నామమే. ప్రవాహమలే శోధకుండు ఎదురు వచ్చినా
కేక నా నోట యేసునామమే విరోధమైన ఆయుధాలు ఏమి ఫలించవు విరోధమైన ఆయుధాలు ఏమి ఫలించవు యెహోవా నిస్సియే నాదు విజయము యెహోవా నిస్సియే నాదు విజయము ఈ దినం సదా నా యేసుకే సొంతం నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును ఈ దినం సదా నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును రానున్న కాలము కలతనివ్వదు రానున్న కాలము కలతనివ్వదు నా మంచి కాపరి సదా నన్ను నడుపును నా మంచి కాపరి సదా నన్ను నడుపును ఈ దినం సదా నా యేసుకే సొంతం నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ప్రతి బుధవారము 6 గంటల నుండి 7 గంటల వరకు బైబిల్ తరగతి జరుగుతుంది. దయచేసి ఆన్లైన్లో ఆఫ్లైన్లో జరుగుతూ ఉండగా దయచేసి సంఘస్థులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. స్త్రీల కూడిక ప్రతి శుక్రవారం సాయంత్రము 6:30 గంటల నుండి 6:30 గంటలకు జరుగుతుంది. దయచేసి సంఘంలో ఉన్న స్త్రీలందరూ కూడా స్త్రీల సమాజంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో నేను పరిశుద్ధ ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకున్నాం. అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా మహాగణుడైన తండ్రి, ఆకాశము భూమి సముద్రము అందరి సమస్తమును కలుగు చేసి సమస్తమును పరిపాలిస్తున్నటువంటి సర్వశక్తిమంతుడైన దేవ, 2025వ సంవత్సరము 43వ ఆదివారమున మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు నీ సన్నిధానంలో మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మంచి వాతావరణాన్ని ఇచ్చారు, అందుని బట్టి స్తోత్రాలు. మా శరీరాల్లో మా మనసుల్లో మంచి ఆరోగ్యాన్ని పుష్టిని ఇచ్చారు, నీ సన్నిధికి వచ్చే శక్తిని ఇచ్చారు, అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఉన్నాం. దేవా, ప్రార్థన ద్వారా నిన్ను ఆరాధించాం, పాటలు పాడడం ద్వారా నిన్ను ఆరాధించాం, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా నిన్ను ఆరాధించాం. ధ్యానించిన లేఖన భాగము మా హృదయంలో తండ్రి ముద్రించబడినట్లు సహాయం చేయండి. ఎలియాజరు ఏ విధంగా విశ్వాసం కలిగి ప్రార్థించాడో, ఏ విధంగా విశ్వాసముతో ప్రార్థన చేసి నేను పొంది ఉన్నాను నమ్మాడో, ఆ విధంగా రెబ్కాను మేము తీసుకొని వచ్చాం. అదేవిధంగా మా జీవితాల్లో మేము కూడా విశ్వాసముతో నమ్మకంతో ప్రార్థన చేసి మేము అడిగిన వాటినన్నీ కూడా పొందినట్లు సహాయం చేయండి. అట్టి గొప్ప విశ్వాసాన్ని మాకు దయచేయండి. మా పనుల భారం ఏమైతే ఉన్నాయో నీవు ఎరిగి ఉన్నావు, మా బాధ్యతలు ఏమైతే ఉన్నాయో నీవు ఎరిగి ఉన్నావు తండ్రి, మా యొక్క కష్టాలు ఏమైతే ఉన్నాయో నీవు ఎరిగి ఉన్నావు, మా సమస్యలు ఏమైతే ఉన్నాయో నీవు ఎరిగి ఉన్నావు, మా రుణాల బాధలు ఏమైతే ఉన్నాయో నీవు ఎరిగి ఉన్నావు తండ్రి. ప్రత్యేకంగా తండ్రి మాకున్నటువంటి సవాళ్ళు ఏమైతే ఉన్నాయో నీవు ఎరిగి ఉన్నావు. అన్నిటి యొక్క భారము మీ మీద మోస్తూ ఉన్నాం తండ్రి. మీ మీద మోపినటువంటి ఏ భారము కూడా నిష్ఫలం అవ్వలేదు, అవన్నీ కూడా సఫలపరచబడ్డాయి. మా అందరి భారాన్ని మీద మోపుతూ తండ్రి వాటిని సఫలపరిచావు అని నమ్ముచు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభురాత్రి పోయిన కార్యక్రమంలో పాల్పొంపులు పొందే భాగ్యాన్ని ఇచ్చారు. క్రీస్తు వారి ఆజ్ఞ శిరసావించే అదృష్టాన్ని దయచేశారని బట్టి స్తోత్రాలు. కానుకలను సమర్పించే భాగ్యాన్ని ఇచ్చారు. నీవు మాకు ఇచ్చినటువంటి తన కష్టార్జితంలో నుంచి కొంత మాత్రమే నీ సేవకు రాజ్యవ్యాప్తి కొరకు ఇవ్వగలిగాం తండ్రి. ఆ కొన్ని కానుకలను విస్తారమైనటువంటి రాజ్యవ్యాప్తి కొరకు తండ్రి మహిమ కొరకు వాడబడినట్లు, తద్వారా మేము దీవించబడినట్లు, రెట్టు దీవెను పొందినట్లు సహాయం చేయండి దేవా. అనారోగ్యాలు ఉన్నటువంటి వారిని స్వస్థపరచండి, ఇరుకులో ఉన్నటువంటి వారిని తండ్రి విశాల మార్గంలో నడిపించండి తండ్రి. ఇబ్బందుల సమస్యల్లో ఉన్నటువంటి వారికి పరిష్కారాలను దయచేయండి దేవా. మా స్థానిక సంఘంలో ఉన్నటువంటి ఎవరి బిడ్డలను దీవించండి. మరి ఉద్యోగాల విషయంలో, వివాహాల విషయంలో సహాయం చేయండి తండ్రి. విద్యాభ్యాసం విషయంలో సహాయం చేయండి తండ్రి. వివాహాలై సంతానం లేనటువంటి వారికి సంతానాన్ని దయచేయండి దేవా. మీ యొక్క కృపలో ప్రతి బిడ్డను దయచేయండి. ఉద్యోగం కొరకు ఎదురు చూసిన బిడ్డలకు ఉద్యోగాన్ని దయచేయండి, ప్రభుత్వ ఉద్యోగాలను దయచేయండి. సొంత గృహాలు లేనటువంటి వారికి సొంత గృహాలను దయచేయండి. సొంత వాహనాలు లేనటువంటి వారికి వాళ్ళ అవసరతను బట్టి సొంత వాహనాన్ని దయచేయండి. బిడ్డలు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు బిడ్డలు దీవించబడినట్లు సహాయం చేయండి. బిడ్డల యొక్క ఉద్యోగాల్లోనూ, బిడ్డల యొక్క వ్యాపారాల్లోనూ, బిడ్డలు ప్రతి ప్రయత్నంలో నీ సహాయాన్ని దయచేసి బిడ్డల యొక్క కన్నీటిని తుడిచి
సంతోష వస్త్రాన్ని ధరింపజేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీవు కావాలి సంఘమును కూడా దీవించండి, ఆశీర్వదించండి, సంఖ్యాపరంగాను ఆత్మీయంగాను తండ్రి బలపరచండి. రాలేకపోయినటువంటి కుటుంబాలను క్షమించి మరొక తరుణాన్ని మనకి దయచేయండి. చుంచుగానిపాలెంలోను, అల్లిమడుగులోను, కాట్రాయపాడులోను జరుగుతున్నటువంటి సేవను దీవించండి. స్వింగ్ స్కూల్ పరిచయను దీవించండి. డోలాస్ బైబిల్ అకాడమీ పరిచయను కూడా దీవించమని వేడుకుంటున్నాం. స్థానిక సంఘాల్లో ఉన్న కుటుంబాలందరినీ కూడా దీవించండి. నీ సన్నిధిలో తండ్రి నూతనంగా వచ్చినటువంటి బిడ్డలందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం. నీ గుప్పిలను విప్పి బిడ్డల హృదయ కోరికలు తీర్చి నీ యొక్క సన్నిధానంలో బిడ్డలను ఆశీర్వదించి వారి గృహాలకు నడిపించండి. మా యొక్క గృహాలకు వెలుచుండగా నీ కృపాక్షేమలే మా వెంట వచ్చినట్టు సహాయం చేయండి. ఈ వారం అంతా కూడా లోకంలో ఉంటున్నాం తండ్రి. లోకంలో ఉన్న శాపము పాపము మాకు అంటకుండా, శరీరాశ, నేత్రాశ, జీవపడము అనేటువంటి వాటి ఛాయ కూడా మాకు అంటకుండా తండ్రి మేము ఆత్మ ఫలము ఫలించే వారంగా యేసుక్రీస్తునందు నిలిచి తన నిత్యము ఫలించేటువంటి వారంగా ఉన్నట్లు సహాయం చేయండి. నీతి కలిగి, విశ్వాసము కలిగి, పరిశుద్ధత కలిగి జీవించేటువంటి బిడ్డలంగా ఉండి తండ్రి నీ కృపను ఈ భూమి మీద పొందుకొని నిత్య జీవములో నీతో గడిపే కృపను కూడా పొందుతున్నట్లు సహాయం చేయమని నేటి పరిశుద్ధ ఆరాధన కార్యక్రమం దీవెనతో అందరినీ నింపమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తూ మిక్కిలిగా బతిమలాడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్. అందరికి వందనాలు.